హలో హాయ్ అండి. చూడండి, మనకే ఎందుకండి దేవుడిని కష్టాలు పెట్టిస్తాడు. ఇటు చూడండి, ఒకసారి చూపించు, పైకి చూపించు, ఇటు చూపించు. మీరు కూడా ఇలాగే బాధలు పడుతున్నారా? గ్యాసులు లేవండి, గ్యాసులు సిలిండర్లు రావండి అన్న పాట వచ్చింది కదా. చూడండి, పొయ్య, ఎండ, చెమటలు, ఎన్ని కష్టాలు వచ్చాయో చూడండి ఆడవాళ్ళకైతే. ఇప్పుడు చేపలు అయితే తీసుకున్నాము. ఇవైతే కళ్ళకు పొగ, బయట చూస్తే సెగ. కానీ ఈ 5 ఏళ్ళు నోట్లో పోవాలంటే వండాలి. సిలిండర్లు రాకపోయినా ఆడవాళ్ళకి కష్టపడి పొయ్యిల మీద వచ్చేవాడు తీసి వండుతున్నాము. మా కష్టం చూడండి ఒకసారి. ఈరోజు సండే కదా. చూడండి, మేమైతే హైలైట్లు తీసుకున్నాము. మా పాపకు సంబరంగా ఉందండి నేను పొయ్యి మీద వండుతుంటే. రోజు ఇట్టే చెయ్యమ్మా, రోజు ఇట్టే చెయ్యైతే అంటుంది. ఇప్పుడైతే అన్నం ఉడికిపోయిందండి. అన్నం అయితే ఉడికిపోయింది. అన్నం అయితే ఉడికిపోయింది. అది చేస్తున్నానండి. మనమైతే పల్లెల్లో ఉండేవాళ్ళం, మేము పొయ్యిల మీద వండుకునేస్తాము. సిటీ లెవెల్ కూడా ఇలాగే ఇబ్బంది పడుతున్నారా అయితే కామెంట్ చేయండి. ఎంతమంది సిలిండర్ లేక ఇట్ట పొయ్యి మీద మనం వండుకోలేదే, మన అమ్మ నాన్నలా చేసిన ఇట్లా పొయ్యి మీద వండింది ఎంతమంది గుర్తొస్తుందో ఇప్పుడు చెప్పండి. ఇప్పుడైతే అన్నం అయిపోయింది. నెక్స్ట్ కూర కూడా పొయ్యి మీద చేసేస్తాను. గ్యాస్ మీద కన్నా పొయ్యి మీద ఉండేవాళ్ళకి పొయ్యి మీద గ్యాస్ మీద కన్నా చిటికలో వండొచ్చు అయితే అనుకుంటాను. ఆవాలు, చేపల కూర ఎంతైనా పొయ్యి మీద వండుకుంటే టేస్టే వేరు. చూసి నేర్చుకో వయసు. మేము ఇప్పుడు సరే చేయలే. ఇప్పుడు చూడు, అవేగైతే గ్యాస్ మీద కన్నా పొయ్యి మీద ఉండేది టేస్ట్ బాగుంటుంది. కానీ ఇప్పుడు స్టైల్ వచ్చేసి గ్యాసులు వచ్చి మనం ఈ గ్యాసుల మీద ఉండేది అలవాటు అయిపోయి అబ్బా పొయ్యి అంటేనే సెగ అనుకుంటున్నాము. లాస్ట్కి తిరిగి తిరిగి ఈ పొయ్యి కాడికే రావాల్సి వచ్చింది మనం. చూడండి, ఈ పెద్దోళ్ళు ఎటు చేస్తున్నారు అబ్బా. అప్పుడు 5 మంది 6 మంది పిల్లలకు ఉన్నవాళ్ళు కూడా పొయ్యి మీదే ఉండాలి. ఇప్పుడు స్టైల్గా మసి అవుతుందేమో, దవర్లకి తోములేమేమో, తోమితే చెయ్యి మెల్లంగా వస్తాయేమో అని అనుకుంటున్నారు. ఇట్లా ఆలోచిస్తారని తిరిగి తిరిగి అయితే చూడండి మన వాళ్ళు మళ్ళీ పొయ్యిలు కడబెట్టారు. కానీ పొయ్యి మీద వండుకొని కట్టి పొయ్యి మీద తింటే టేస్టే వేరే లెవెల్లో ఉంటుందండి. ఆవాలు ఎగేసేస్తే ఆవాలు అంటున్నాను కదా. వేగాక ఎర్రగడ్డ అయితే కట్ చేసుకున్నాను. ఈ సగం ఎర్రగడ్డ కట్ చేసినాను, మర్చిపోయినా. నేను చెప్పేటప్పుడు నన్ను తీయాలి. పెడుతున్నాను వేగాయి కదా. ఇప్పుడైతే ఎర్రగడ్డలు అయితే వేస్తున్నాను. పొయ్యి మీద వండితే ఎంత టేస్ట్ ఉంటుందో. ఇట్లా మాదిరిగా రోళ్ళు ఉంటాయి కదా పెద్ద పెద్దవి, అట్లా పచ్చళ్ళు నూరుకున్నా ఇట్లాంటివి ఏమైనా పొడులు నూరుకున్న టేస్ట్ అయితే బాగుంటుందండి. అందుకే పెద్దవాళ్ళ కాలంలో చాలా బలవంతులు వాళ్ళు. మనం తోసిన పోయి కొంత దూరంలో పోయి పడిపోతామండి. అప్పుడు తిండిలు, అప్పుడు కథే వేరు. పొయ్యి మీద వండుకునే వంట, రోట్లో దంచుకునే పచ్చడి టేస్ట్ సూపర్గా అయితే ఉంటుంది. ఇక్కడ ఇట్లా
రుచి అనరామై మరచి రోజు పొయ్యి మీద వండుకొని తినాలి అందరూ. సాల్ట్, కల్లుప్పు, సాల్ట్ కాదు కల్లు అంటే దిన్న వాడతారు. టమాటాలు అయితే ఇలాగ వాడిపోయాయి కదా. ఇప్పుడు అక్క ధనియాల పొడి 3 టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటున్నా. ఆరు స్పూన్లు అయితే వేసుకుంటానండి కారం. ఒకటి కారం ఉంటుందమ్మా, మా కారం అనిపిస్తుందా వీడియోలా? కారం అయితే ఉందో కారం, మా కారం, మా కారం. కారం కూడా పెట్టాలండి పిల్లలకి. అట్టనే హెవీ కారం కాదు, అసలే కారం లేకుండా తిని తిని అలవాటు అయిపోయి మనం ఏమైనా స్పైసీగా పెట్టారంటే అసలే తినరు. కొంచెం మసాలా వాడేదానికోసం నేనైతే ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్పాలైతే అనుకుంటున్నాను. చిన్న విషయం, ఎప్పుడు పిల్లల్ని హ్యాపీగానే చూసుకోవాలి కాదనలేదు, ఇలాంటివి కూడా నేర్పించాలండి. మన కష్ట సుఖాలు కూడా చెప్పాలి పిల్లలకి. ఏముందలే మనకేం లేని ఎంజాయ్గా ఇదైతే చేయొద్దు. నాకు తెలిసిందైతే చెప్తున్నానండి. మంచి అయినా చెడైనా దేనికైనా ఎదుర్కొనే దానికైతే రెడీ చేయాలి పిల్లల్ని. చింతపండు నానబెట్టుకొని నేనైతే చింతపండు పులుసు అయితే ఇలా చేసుకునేసానండి వడగట్టుకొని. ఇప్పుడైతే ఇలాగో ఇప్పుడు పులుసు ఇలా చిక్కపడ్డాకైతే చేపలు వేసుకునేయాలండి. ఇప్పుడు లాస్ట్లో అయితే కొత్తిమీర వేసి అయితే చేపల కూర రెడీ అయితే అయిపోయిందండి. బాయ్ ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో ఇలాగ చేపల కూర వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంటుందండి. అది కాకుండా మెయిన్ కట్టెల పొయ్యి మీద ఎట్లా ఉంటుంది తల్లి? సూపర్గా ఉందా? ఎప్పుడు గ్యాస్ మీద వండింది అంటే తిని తిని గ్యాస్ మీద వండితే బాగుందా, కట్టెల పొయ్యి మీద వండితే బాగుందా? కట్టెల పొయ్యి మీద వంట ఇదే కదా ఫస్ట్ టైం తినడం నువ్వా? ఎట్టుంది? గ్యాస్ మీద వండితే బాగుందా ఇట్టా?